అప్కమింగ్ ఎపిసోడ్లో జానకి రామలక్ష్మిని అడుగుతూ ఉంటుంది, ఏమైంది రామలక్ష్మి ఎందుకు తినట్లేదు అని చెప్పి అనేసరికి రామలక్ష్మి ఏ సమాధానం చెప్పదు. దాంతో ఆద్య నువ్వు చెప్పు ఆద్య అని చెప్పి అంటూ ఉంటే చెప్తాను పెద్దమ్మ అని చెప్పి ఆద్య అంటుంది. ఇక రామలక్ష్మి చెప్పొద్దు అని చెప్పి బెదిరిస్తూ ఉంటుంది. దాంతో ఏంటి చెప్పొద్దు అంటున్నావా, చెప్పని ఆద్యని నువ్వు చెప్పకపోతే తను చెప్పనివ్వకుండా ఎలాగా అని చెప్పి ఇక ఆద్య నువ్వు చెప్పు అని చెప్పి అనేసరికి మరి ఏం లేదు పెద్దమ్మ, తను కాలేజ్కి వెళ్ళింది కదా, అక్కడ సమోసాలు తిన్నదంట, అప్పటి నుంచి కడుపు నొప్పి అంట, అదే అందుకే తినట్లేదు అని చెప్పి అనేసరికి నీకు చెప్పాను కదా బయట తినొద్దని, ఎందుకు తిన్నా అనవసరంగా అని జానకి చెప్పి తిడుతుంది. సరే పెద్దమ్మ నేను తింటాం మీరు వెళ్ళండి అని చెప్పి అన్నంతో జానకి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఏంటి అదే నిజం చెప్పేద్దాం అనుకుంటున్నావా అని రామలక్ష్మి అడిగేసరికి నువ్వు చెప్పకపోతే నేనైనా చెప్పాలి కదా కనీసం అని చెప్పి ఆద్య అనేసరికి ఇప్పుడు అమ్మకు కనుక నిజం తెలిస్తే ఇంకేమైనా ఉందా అని చెప్పి రామలక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇలా ఎంతకాలం దాస్తూ బాధపడుతుంది రామలక్ష్మి అని చెప్పి ఆద్య అనేసరికి ఏం చేయమంటావు ఆద్య, మరి నిజం చెప్పి అందరినీ బాధ పెట్టే కన్నా నిజం చెప్పకుండా నేను మాత్రమే బాధ పెట్టి అందరినీ సంతోషంగా ఉంచడమే కదా మంచిది అని అనేసరికి మరి అయితే శౌర్య సార్ అని చెప్పి ఆద్య అడుగుతూ ఉంటుంది. మర్చిపోతాను ఆద్య అని చెప్పి అంటుంది. మర్చిపోవడం అంత ఈజీ అనుకుంటున్నావా, ఒక్కసారి మనసుకైన గాయం జీవితాంతం ఉంటుంది, ప్రతి నిమిషం కూడా అది మనల్ని గుచ్చి చంపుతుంది. చూడు రామలక్ష్మి నీది నాది ఒకే బాధ, నాకు ప్రేమ దూరమైంది, నువ్వు నీ ప్రేమను నువ్వే కావాలని దూరం చేసుకుంటున్నావు, అది అంత ఈజీ కాదు రామలక్ష్మి, అర్థం చేసుకో, కనీసం మీ అమ్మకైనా చెప్తే అర్థం చేసుకుంటారు అని అంటూ ఉంటే లేదు ఆద్య వాళ్ళకి తెలిస్తే వాళ్ళు చాలా బాధపడతారు, అసలు రామలక్ష్మి ఏ తప్పు చేయదు అని నాన్న అంత నమ్మకంగా అన్నప్పుడు నేను నాన్న చూసిన సంబంధాన్ని కాకుండా సౌర్యసాన్ని ప్రేమిస్తున్నానని చెప్పి ఎలా వాళ్ళని బాధ పెడతానో నా వల్ల కాదని చెప్పి రామలక్ష్మి అండంతో అలా కాదు రామలక్ష్మి, మనం పుట్టినప్పుడే అమ్మ నాన్నలకి బాధను భరించడం అలవాటైపోతుందంట, మనం ప్రేమించాలన్న విషయం అమ్మ నాన్నకి చెప్పినప్పుడు స్టార్టింగ్లో వాళ్ళు బాధపడినా సరే తర్వాత మన సంతోషాన్ని చూసి వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు రామలక్ష్మి, నేను చెప్పేది అర్థం చేసుకో అని అదే కన్విన్స్ చేస్తూ ఉంటే మాట కోసం ప్రాణం ఇచ్చే నాన్నకి ఇప్పుడు నేను వేరే అతన్ని ప్రేమించానని నిజం చెప్పి అందరి ముందు తలదించుకునే పరిస్థితి ఎలా తీసుకురాగలను ఆద్య, అది నా వల్ల కాదు, అందుకే నేను నా ప్రేమ విషయం నాన్నకు చెప్పాలనుకోవట్లేదు. ఒకప్పుడు శౌర్య సార్ ప్రేమ గురించి చాలా ఆశగా ఎదురు చూశాను, అప్పుడు అది పొందే అదృష్టం నాకు లేదు, ఇప్పుడు శౌర్య సార్ ప్రేమ దొరికినా సరే అది తీసుకునే అదృష్టం నాకు లేదు అని చెప్పి రామలక్ష్మి బాధపడుతూ ఉంటే మరి ఇలానే జీవితాంతం బ్రతకగలవా రామలక్ష్మి అని చెప్పి అనేసరికి చచ్చిపోయి అంత ధైర్యం లేదు కాబట్టి బ్రతకని తప్పితే వేరే మార్గం లేదు అని నా బ్రతికి ఇంతే అని చెప్పి రామలక్ష్మి బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్లో జానకి రఘురామ్ని శ్రీరామనవమికి రెడీ చేస్తూ ఉంటుంది, రఘురామ్కి నామాలు పెడుతూ ఉంటుంది. అప్పుడు రఘురామ్ ఏమో ఆ శ్రీరాముల వారికి తమ పుట్టినరోజు నామాలు పెట్టినట్టు ఎంత పెద్దగా పెడుతున్నావు జానకి అని చెప్పి అంటూ ఉంటే ఆ శ్రీరాముల వారికి సీతమ్మకి శ్రీరాములు ఎంతటి వారో ఈ జానకి ఈ రఘురామ్ కూడా అంతటి వాడే, అందుకే ఇలా నామాలు పెడుతున్నా అంటూ జానకి అంటుంది. అయితే ఇక అలా రఘురామ్ ఏమో జానకితో ప్రేమగా మాట్లాడుతూ ఇక దగ్గరగా బిహేవ్ చేస్తూ ఉంటాడు, రొమాంటిక్గా బిహేవ్ చేస్తూ ఉంటాడు. దాంతో ఇక జానకి పిల్లలు ఉన్నారు చూస్తారండి, వద్దండి, అసలే ఈరోజు శ్రీరాముల వారి పుట్టినరోజు కాబట్టి ఇంట్లో చాలా పనులు ఉన్నాయి, ఇప్పుడు ఇలా చేస్తే ఎలా అని చెప్పి జానకి అనడంతో ఇంట్లో పిల్లలు ఉన్నారు కాకపోతే వాళ్ళు మనం చూడరు, వాళ్ళు చూస్తారేమో అన్న భయంతో నువ్వు కనీసం నాపై ప్రేమగా కూడా చూడవు అని రఘురామ్ అంటూ ఉంటాడు. ఇక ఇంట్లో పనులు ఉన్నాయని చెప్పి ఎప్పుడు వాటి గురించి ఆలోచిస్తావు కానీ నా గురించి కొంచెమైనా ఆలోచిస్తావా అని చెప్పి రఘురామ్ అడగడంతో మీ గురించి ఆలోచించడానికి ఏముందండి, ఎప్పుడు అసలు మిమ్మల్ని మర్చిపోతానే కదా అని చెప్పి జానకి అంటుంది. ఇక అయితే పతియే ప్రత్యక్ష దైవం అంటారు కదా, మరి ఆ పతి పనులు చేయకుండా మిగిలిన పనులన్నీ చేయడం ఏంటో అని చెప్పి రఘురామ్ అనడంతో అదేంటి ఎప్పుడు మీ పనులు చేస్తూ ఉంటే మిగిలిన పనులన్నీ ఎలా అవుతాయండి, అసలే ఈరోజు పండగ కదా, సో ఇంట్లో వాళ్ళందరినీ రెడీ చేయాలి, గుడికి వెళ్ళాలి, పూజ జరిపించాలి కదండి, నేను వెళ్తా అని చెప్పి జానకి అంటుంది. ఇక రఘురామ్ని అంత ప్రేమగా చూస్తున్న జానకిని చూసి రఘురామ్ ఏమనుకుంటాడంటే కోపం వస్తే నేను పరశురాములా కూడా మారిపోతాను, అలాంటిది నేను ఆ రాముడిని అవుతానేమో తెలియదు కానీ
సహనంలోని, శాంతంలోని, ప్రేమలోని కూడా జానకి మాత్రం నిజంగా సీతమ్మే అని చెప్పి రఘురామ్ జానకి గురించి అనుకుంటాడు. ఇక నెక్స్ట్ సీన్లో ప్రశాంత్ ఏమో చీర పట్టుకొని రఘురామ్ వాళ్ళ ఇంటికి వస్తాడు. ప్రశాంత్ రావడంతోనే ఇక రామలక్ష్మి గురించి అడుగుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన రఘురామ్ వాళ్ళు ఏంటి బాబు సడన్గా వచ్చామని చెప్పి అడుగుతూ ఉంటారు. ఇక మర్యాదలు అవి చేయబోతూ ఉంటే, లేదు ఈరోజు పండగ కదా, రామలక్ష్మి కట్టుకోవడానికి అమ్మ ఒక చీర పంపించింది, ఈ చీర ఈరోజు పండుగ రోజు కట్టుకోవాలంట అని చెప్పి ప్రశాంత్ అంటాడు. అయ్యో అదేంటి బాబు మీరు తీసుకురావడం ఏంటి, పండగ కదా మేమే కొనుక్కుంటాం కదా అని చెప్పి జానకి అంటూ ఉంటే, అమ్మ కోసం రామలక్ష్మి కోసం అమ్మ ప్రత్యేకంగా తీసుకుంది ఈ చీర అని చెప్పి ప్రశాంత్ అంటూ ఉంటాడు. అలా అయితే బాబు ఎంత ప్రత్యేకంగా రామలక్ష్మి కోసం తీసుకుని వచ్చాడు కాబట్టి రామలక్ష్మికి ఇస్తే బాగుంటుందని చెప్పి రామలక్ష్మిని పిలుస్తారు. ఇక రామలక్ష్మి ఏమో ప్రశాంత్ తీసుకొచ్చిన చీర చూసి షాక్ అవుతుంది. ఇక ప్రశాంత్ ఏమో అమ్మ నీకోసమే ఎంతో ప్రత్యేకంగా ఈ చీర తీసుకొచ్చింది, ఈ రోజు నువ్వు ఇదే కట్టుకోవాలి రామలక్ష్మి అని చెప్పి ప్రశాంత్ అంటాడు. ఇక రామలక్ష్మిని ఆ చీర తీసుకోమని అందరూ కూడా ఫోర్స్ చేస్తారు. దాంతో ఇక రామలక్ష్మి ఆ చీర తీసుకోవడానికి వెళ్తుంది. ఇక రామలక్ష్మికి ఆ చీర ఇచ్చేసి ప్రశాంత్ తన మనసులో ఏమనుకుంటాడంటే, రామలక్ష్మి నీతో ఈరోజు నా శోభనం కన్ఫర్మ్ అయిపోయింది, నీ అందరు నా సొంతం అయితే ఇక నువ్వు నాకు మాత్రమే సొంతం అవుతావు అని చెప్పి ఇక నేను వెళ్తానండి అని చెప్పి ప్రశాంత్ అండంతో అప్పుడే వెళ్ళిపోతున్నాను బాబు టిఫిన్స్ అయినా చెయ్యి అని చెప్పి జానకి అంటూ ఉంటే, లేదండి ఏర్పాట్లు అవి చేసుకోవాలని చెప్పి ప్రశాంత్ అండంతో ఏంటి ఏర్పాట్లు అని అనుమానంగా అడుగుతుంది సుందరమ్మ. అదేం లేదు ఈరోజు పండగ కదండి వాటికి సంబంధించిన ఏర్పాట్లు అని చెప్పి ప్రశాంత్ కవర్ చేస్తాడు. ఇదంతా చూసిన చారు ఏమో పద్మాతో ఏమంటుందంటే, కాబోయే అత్తగారు కాబోయే కోడల కోసం ప్రత్యేకంగా చీర పంపించాడు, అదేమో కాబోయే మొగుడేమో రామలక్ష్మి కోసం తీసుకొని వచ్చి స్వయంగా తన చేతులతో ఇచ్చాడు, ఇక్కడ నా మొగుడు ఉన్నాడు, నీ కొడుకు కనీసం నా కోసం చీర కాదు కనీసం ఒక జాకెట్ ముక్క కూడా కొనలేదంటూ పద్మాని దెబ్బ పొడుస్తూ ఉంటుంది. ఇక నెక్స్ట్ సీన్లో రామలక్ష్మి ఆ చీర తీసుకొని కోపంగా వెళ్ళిపోతుంది. ఆజీ దగ్గరికి శ్రీని వచ్చి, అజయ్ నీ కోసం నేను ఒక గిఫ్ట్ తీసుకొని వచ్చానని చెప్పి తను తీసుకొచ్చిన చీరని చూపిస్తాడు. అజయ్ ఇది నీకోసమే, షాప్లో ఈ చీర చూడగానే నాకు బాగా నచ్చింది, ఇది నువ్వు కట్టుకుంటే బాగుంటుంది అనిపించింది, అందుకే తీసుకొచ్చాను ఆద్య, ఈరోజు పండగ కదా, ఈరోజు ఈ చీర కట్టుకోవా, కనీసం నా కోసం కట్టుకోవా, ఈ చీర కట్టుకుంటే నాకు చూడాలని ఉంది అని శ్రీని అంటూ ఉంటే, అదేం శ్రీని నువ్వు నా కోసం చీర తీసుకురావడం ఏంటి, ఇప్పుడు నువ్వు చారుకి భర్తవి అని చెప్పి ఆద్య అంటూ ఉంటే, ఏంటి ఆద్య అసలు అది పెళ్ళే కాదంటే చారు నాకు భార్య అంటావేంటి అని అంటూ ఉంటే, అనుకోవాలి శ్రీని, ఎందుకంటే సమాజం మొత్తం కూడా చారుని నీ భార్య అంటుంది కాబట్టి నువ్వు కూడా అలాగే మారాలని చెప్పి ఆద్య అంటూ ఉంటే, చూడు అది నన్ను అర్థం చేసుకో, అసలు చారు నా భార్య అన్న ఆలోచన కూడా నేను తట్టుకోలేకపోతున్నాను, అలాంటి తనకి నేను చీరలా తీసుకొస్తా అని చెప్పి ఇక శ్రీను అంటూ ఉంటాడు. ఆద్యని అలా బలవంతం చేస్తున్నప్పుడు అక్కడికి చారు వస్తుంది. ఇక శ్రీను ఆద్యకి చీర ఇవ్వడం చూసి కోపంగా అటుగా వస్తూ ఉంటుంది. వెంటనే ఆద్య, చారు ఈ చీర నీకోసమే శ్రీను తీసుకొచ్చాడు అని అంటూ ఉంటే, నాకు తీసుకొస్తే నాకే వెళ్ళక నీకెందుకు ఇచ్చాడని చెప్పి చారు అన్నంతో, అంటే నీకే తీసుకొచ్చాడు, ఒకసారి నన్ను చూసే తర్వాత నీకు ఇవ్వమని చెప్పాడు, నీ మీద అంత ప్రేమ ఉంది కాబట్టి శ్రీను ఇంత మంచి చీర తీసుకొచ్చాడు, చెప్పకూడదు కానీ మనసులో శ్రీనుకి నీ మీద చాలా ప్రేమ ఉంది, కావాలంటే చూడు చీర ఎంత బాగుందో, ఇది కట్టుకో పండగ కదా అని చెప్పి ఇక ఆద్య చారుకి ఆ చీర ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత శ్రీను చాలా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక చారు ఏమో శ్రీనుతో, బాగా నిజంగా చీర నా కోసమే తీసుకొచ్చావు కదా, అలా అయితే నాకే ఇవ్వడం మానేసి మధ్యలో ఆద్యం ఎందుకు మధ్యవర్తిగా వాడావు, అసలు మన ఇద్దరి మధ్య ఆద్య ఎందుకు బావా, ఈ చీర నిజంగా నా కోసమే తీసుకొచ్చావా, నిజంగా నన్ను అంత ప్రేమిస్తున్నా బావా అని చెప్పి చారు అడుగుతూ ఉంటే శ్రీను అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు. ఈ ఆద్య ఏమో నా మీద ప్రేమతో బావ ఈ చీర తీసుకొచ్చాడు అని అంటుంది, బావ ఏమో ఏం మాట్లాడు అని అనుకుంటుంది చారు. ఇక నెక్స్ట్ రామలక్ష్మి బాధపడుతూ ఉంటే అక్కడికి ఆద్య వస్తుంది. తన ముందున్న కవర్ చూసి ఏంటి ఇదని ఓపెన్ చేసి చూస్తుంది. అందులో చీర ఉంటుంది. చీర చాలా బాగుంది రామలక్ష్మి, ఎవరిచ్చారు పెద్దమ్మ అని చెప్పి అడుగుతూ ఉంటే, ఇంకెవరు నా మొహానికి ఒకడున్నాడు కదా, ఆ ప్రశాంత్ తీసుకొని వచ్చి ఇచ్చాడని చెప్పి రామలక్ష్మి అంటుంది. మరి ఏం జరగబోతుంది అర్థం నచ్చలంది ఏంటి.